వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ రియల్ హారర్ స్టోరీస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కార్నర్ లో కూర్చొని లైట్స్ ఆఫ్ చేసి చూడండి మా ఈ వీడియోని. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఈ స్టోరీని మాతో షేర్ చేసుకున్న పర్సన్ దినేష్ మిశ్రా. ఇన్సిడెంట్ వాళ్ళ అన్నకి జరిగింది, రమేష్ మిశ్రాకి. అంటే దినేష్ వాళ్ళ ఫాదర్ చాలా హార్డ్ వర్కర్, వాళ్ళకి పొలాలు ఉండేవి అనమాట. సో అయితే ఒక రోజు ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా చనిపోయాడు. ఆయన సంథింగ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని, దినేష్ చదువులు గాని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటుంది రమేష్ మిశ్రానే. అలా వాళ్ళు నార్మల్ గా ఇక రమేష్ ఫ్యామిలీని రన్ చేస్తా ఉన్న టైం అంతలో దినేష్ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయి తను కూడా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫ్యామిలీని ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. అలా ఒక రోజు అలా ఇంట్లో డిస్కస్ చేసుకుంటా రమేష్ మిశ్రాకి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అలా చూస్తూ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. అయినా పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకలేదు రమేష్ మిశ్రాకి. అండ్ లాస్ట్ కి వాళ్ళకి ఒక అమ్మాయి నచ్చుతుంది, తనే గీతాదేవి. రమేష్ మిశ్రా వాళ్ళ మమ్మీకి గీతాదేవిని చూడగానే నచ్చుతుంది. కానీ దినేష్ మిశ్రాకి తను కొంచెం నీరసంగా ఉన్నట్టు, అంటే అలసిపోయి ఉన్నట్టు గమనించాడు దినేష్. సరే పెళ్లి చూపులు అని చెప్పి కొంచెం నెరవేర్చుకుందేమో అని అనుకున్నాడు దినేష్. అండ్ వాళ్ళ మమ్మీకి కూడా గీతాదేవి వాళ్ళ ఫ్యామిలీ బాగా డీసెంట్ గా అనిపించింది. సో వాళ్ళు ఆ పెళ్లిని ఫిక్స్ చేసుకున్నారు. అంతా పెళ్లి కూడా బాగా జరిగింది. ఏ లోపం లేకుండా మొత్తం గ్రాండ్ గా చేశారు పెళ్లి. కానీ పెళ్లి రోజు రాత్రి రమేష్ మిశ్రా లైఫ్ మొత్తం మారిపోయింది. ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత గీతాదేవి బిహేవియర్ ఒక్కసారిగా మారిపోయింది. తను కొంచెం వేడ్ గా బిహేవ్ చేస్తుంది. గట్టిగా చాలా గట్టిగా అరుస్తూ, అది కూడా మగాడి గొంతులో అరుస్తుంది. తను గోర్లతో గట్టిగా గీసుకోవడం చేస్తుంది, ఒళ్ళు మొత్తం గీసుకుంటుంది. అదంతా చూసి జోక్ చేస్తుందేమో అని అనుకున్నాడు రమేష్ మిశ్రా. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సిచ్యువేషన్ అండ్ ఇన్సిడెంట్ అదంతా చూసి రమేష్ మిశ్రా భయపడిపోయాడు. ఆ నెక్స్ట్ డే గీతాదేవి వాళ్ళ పేరెంట్స్ ని రమేష్ మిశ్రా పిలిపిస్తాడు. ఇంకా రమేష్ మిశ్రా కోపంతో గీతాదేవి పేరెంట్స్ రాగానే రమేష్ మిశ్రాకి తెలుస్తుంది తను ఇలా గీతాదేవి ఇలా ముందు నుంచే ఇలా తన ఒంట్లో ఒక ఈవిల్ స్పిరిట్ ఉన్నట్టు, ఇలా వేట్ గా బిహేవ్ చేస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కి ముందే తెలుసని రమేష్ మిశ్రాకి తెలిసింది. గీతాదేవి వాళ్ళ పేరెంట్స్ ని నిలదీసి అడుగుతాడు, ఎందుకని ఈ విషయం చెప్పలేదు అని చెప్పి. గీతాదేవి వాళ్ళ ఫాదర్ ముందుకొచ్చి రమేష్ మిశ్రా చేతులు పట్టుకుని ఏడుస్తూ చెప్తాడు, డాక్టర్స్ దగ్గర చూపించామయ్యా కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. తను కొన్ని రోజులు నార్మల్ గా ఉంటుంది, ఒక్కసారిగా ఇలా వేట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుందయ్యా. కనీసం ఈ పెళ్ళైనా తన జీవితాన్ని మారుస్తుందేమో అని మేము దాచాము అని చెప్పి ఆయన ఏడుస్తూ రమేష్ మిశ్రా చేతులు పట్టుకొని ఏడుస్తూ చెప్తాడు. ఆ నెక్స్ట్ డే రమేష్ మిశ్రా ఫ్రెండ్ కి తెలిసిన ఒక మంచి ప్రీస్ట్ ఉన్నాడు అండ్ తను బాగా ఈవిల్ స్పిరిట్స్ ని బాగా చూస్తాడు అండ్ దయాల్ని విడిపిస్తాడని చెప్పి ఆయన బాగా ఫేమస్ అని చెప్పి గీతాదేవిని అక్కడికి తీసుకువెళ్తాడు. ఆ ప్రీస్ట్ గీతాదేవిని చూడగానే ఒక్క సెకండ్ తను షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి రమేష్ మిశ్రాతో చెప్తాడు, ఇలాంటి స్పిరిట్స్ నార్మల్ గా వదిలి వెళ్ళవు, అవి ప్రాణాన్ని పట్టి పీడిస్తా ఉంటాయి, తను చనిపోయేంత వరకు ఆ స్పిరిట్ వదిలి వెళ్ళదు అని చెప్పి చెప్తాడు రమేష్ మిశ్రాకి ఆ ప్రీస్ట్. వాళ్ళందరూ ఇక కొంచెం సేపు సైలెంట్ అయిపోయి, అంటే బాగా కొంచెం ఏడవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళందరూ. ఇక ఆ ప్రీస్ట్ గీతాదేవిని చూసి ఇక తనకి ఎక్సర్సిజం చేయాలి, ఎక్సర్సిజం చేసినా కూడా తను బతికే ఛాన్సెస్ 50-50 అని చెప్తాడు. వాళ్ళు కొంచెంసేపు వరకు ఆలోచించి మార్గం ఏం లేదని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు దీనికి. సరే అని చెప్పి వాళ్ళు 2016 మే 16న ఎక్సర్సిజం స్టార్ట్ చేస్తారు. ఆ ఎక్సర్సిజం ఎలా ఉంటదంటే కనీసం అట్లీస్ట్ 2 days అన్నా ఎక్సర్సిజం చేయాలి తనకి. ఇప్పుడే తనలో ఉన్న ఈవిల్ స్పిరిట్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటదని చెప్పి ఇక ఆ ప్రీస్ట్ చెప్తాడు. సరే అని చెప్పి 2016 మే 16న వాళ్ళు ఎక్సర్సిజం స్టార్ట్ చేస్తారు మార్నింగ్ పూట. ఇక అంతే ఆ ప్రీస్ట్ ఎక్సర్సిజం చేయడం స్టార్ట్ చేసినప్పుడు గీతాదేవి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. తను కూడా గట్టిగా, అది కూడా మగాడి గొంతులో అరుస్తుందంట. అండ్ రమేష్ మిశ్రాని బెదిరిస్తుంది, నేను చంపేస్తాను అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు రిలేటివ్స్ పేర్లు పలికి తను వాళ్ళకి తెలిసిన సీక్రెట్స్ చెప్పడం, ఇలాంటి గట్టిగా గోరులతో గీక్కోవడం, తనకి తను సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడం అలా చేస్తుందంట.
అండ్ అదంతా చూస్తున్న గీతాదేవి పేరెంట్స్ బాగా ఏడుస్తూ "ఇది దేవుడా మాకు ఇది" అని చెప్పి బాగా ఏడుస్తా ఉన్నారు వాళ్ళు, గీతాదేవి పేరెంట్. అండ్ అది ఆపకపోతే ఎక్సర్సిజం గీతాదేవిని చంపేస్తాను అని చెప్పి బెదిరియడం స్టార్ట్ చేసింది ఆ ఈవిల్ స్పిరిట్. రమేష్ మిశ్రా కూడా చాలా కొంచెం భయపడతాడు. ఇక ఆ నెక్స్ట్ డే ఇక ఎక్సర్సిజం జరుగుతున్న టైంలో తను గట్టిగా అరవడం, ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. తనకు తను సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది గీతాదేవి. ఇక అలా అలా అరుస్తూ అరుస్తూ తను ఒక్కసారిగా పైకి లేచి ఇక తను కింద పడిపోతుంది. కింద ఇక అందరూ ఎక్సర్సిజం సక్సెస్ అయిందేమో అని అనుకొని చూస్తారు. చూస్తే గీతాదేవి చనిపోయి ఉంటది. అక్కడ గీతాదేవి పేరెంట్స్ చాలా ఏడుస్తూ గట్టిగా వాళ్ళు కూడా ఏడవటం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ ప్రీస్ట్ చెప్తాడు, వదిలి మేబీ ఇంట్లోనే ఉంటుందేమో ఈ ఈవిల్ స్పిరిట్, మీరు ఫస్ట్ ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ప్రీస్ట్ చెప్తాడు రమేష్ మిశ్రా వాళ్ళ పేరెంట్స్ కి. ఇక అది జరిగిన 1 month తర్వాత రమేష్ మిశ్రా కూడా వేరే పెళ్లి చేసుకోలేదు అని తను ఇంకా అంటే తన లైఫ్ లో ఇక ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేని ఇన్సిడెంట్ అని చెప్పి ఇక చెప్తా ఉన్నాడు. ఈ స్టోరీని మాతో షేర్ చేసుకున్నది రమేష్ మిశ్రా వాళ్ళ తమ్ముడు దినేష్ మిశ్రా. తను చెప్పాడు. ఈ స్టోరీ వినగానే నాకు చాలా బాధేసింది. గీతాదేవి చనిపోయింది పాపం. పెళ్లి కూడా అవక 3 years తర్వాత అయితే పాపం తనకి ఏదో ఇలా ఈవిల్ స్పిరిట్ పట్టుకొని తను చనిపోయింది పాపం. అండ్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి హారిఫిక్ స్టోరీస్ లేదా బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మా ఛానల్ లో ఎప్పుడూ సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మీలో చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి హారిఫిక్ స్టోరీ లేదా పారానార్మల్ స్టోరీస్ లేదా మంచి బెస్ట్ వెబ్ సిరీస్ లేదా మూవీస్ సజెస్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.